పేరు చిల్లా రాజేంద్ర ప్రసాద్, హన్మకొండ తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 2 జిల్లాలను ఒక జిల్లాగా వరంగల్ జిల్లాగా పునరుద్ధరించాలనే డిమాండ్తో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు గత పాలకుల అనాలోచిత నిర్ణయం వల్ల జరిగిన ఈ ఉమ్మడి జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉంది కాబట్టి ఒక అభివృద్ధికి నోచుకోకుండా ఒక చారిత్రక కుట్రలో భాగంగా ఈరోజు ఒక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు నెక్స్ట్ ఒక సుప్రసిద్ధ నగరంగా, ఒక చారిత్రక నగరంగా పరిడవిల్లుతున్న ఈ వరంగల్ కాకతీయుల చరిత్రను విధ్వంసం చేయడం కోసం, చరిత్రలో లేకుండా చేయడం కోసం జరిగిన కుట్రలో భాగంగా జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అభివృద్ధికి కూడా నోచుకొని పరిస్థితి ఉన్నది. మిగతా రాష్ట్రంలో అన్ని హైదరాబాద్తో పాటు మిగతా సిద్దిపేట లాంటి జిల్లాలను శరవేగంతో ఆ దశాబ్ద కాలంలో అభివృద్ధి చేసుకొని ఇది అభివృద్ధికి నోచుకోకుండా అయింది. అంతేకాకుండా హన్మకొండ జిల్లాను క్రియేట్ చేసి కూడా అశాస్త్రీయంగా క్రియేట్ చేసి కూడా అభివృద్ధికి దూరం చేసింది. కాబట్టి దీని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాను తీసేసి వరంగల్ జిల్లాగా పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వరంగల్ ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా చేయాల్సింది కాదు. దాని చారిత్రక నేపథ్యం అనేది ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పారిశ్రామికంగా, విద్యాపరంగా చాలా అన్యాయానికి గురవుతుంది. పెద్ద జిల్లాలుగా ఉంటేనే భౌగోళికంగా పెద్ద జిల్లాల వల్లనే పారిశ్రామికంగా కానీ విద్యాపరంగా కానీ అభివృద్ధికి నోచుకోవడం అనే విషయాన్ని పక్క పెట్టేసి కేవలము రాజకీయ ప్రాబల్యం కోసమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 సంవత్సరాల కాలం లోపల ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా మార్చి తెలంగాణ ప్రజలకు చాలా అన్యాయం చేసిన విషయాన్ని గుర్తెరిగే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేస్తున్న సందర్భం లోపలనే అప్పుడున్న తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఒకటి జిల్లానే ఉండాలి, 2 జిల్లాలుగా చేయకూడదని అనేక రకాలుగా పోరాటాలు చేసినా కానీ కేవలం వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమే హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా అశాస్త్రీయమైంది. ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న పాలకులు రేవంత్ రెడ్డి గారు వాస్తవ విషయాన్ని గ్రహించి 2 జిల్లాలను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే అధికారుల మధ్య ఒక సమన్వయం అనేది ఏర్పడుతుంది, పరిపాలనా సౌలభ్యం అనేది ఉంటుంది. కాబట్టి దీనికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకొని 2 జిల్లాలను ఒకటే జిల్లాగా చేయాలని తెలంగాణ జనసమితి డిమాండ్ చేస్తుంది. ఉమ్మడి జిల్లాను 6 జిల్లాలుగా విభజించడం మరి గత ప్రభుత్వం చేయడం జరిగింది. మరి ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి అంటే మరి ఎంతో గౌరవం, విలువ ఉండేది. మరి ఈరోజు ఒక ఆర్డీఓ కన్నా సమానమైన హోదాలో మరి ఈరోజు 6 జిల్లాల కలెక్టర్లు పనిచేయడం జరుగుతుంది. మరి ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య మరి ఈరోజు అలాంటి సందర్భాలు లేకపోవడము విచారకరము. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి మరి డిమాండ్ చేయడం జరుగుతుంది, ఈ ప్రభుత్వానికైనా జిల్లాలను కుదింపజేసి ప్రజల సేవలు చేసేలా స్పందించాలని తెలియజేయడం జరుగుతుంది.